ప్రొఫెసర్ శేషు గారు, నీట్ రద్దు చేయాలి. నీటిలో కేంద్ర ప్రభుత్వం వివక్షాపూరిత ధోరణి తోటి వ్యవహరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం దిగిపోవాలి. ఈ మూడు డిమాండ్లు కాకుండా దీనికి పరిష్కారం దొరికే అవకాశం ఉందా? అంత సింపుల్ గా సొల్యూషన్స్ దొరికేవైతే ఇంత పెద్ద గందరగోళం ఎందుకు అవుతుంది, ఇంత పెద్ద చర్చలు దేశవ్యాప్తంగా ఎందుకు జరుగుతాయి అనేటటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. అసలు జరిగినటువంటి విషయం ఏంటి అనంటే, మే 5 నాడు జరిగినటువంటి ఈ నీట్ ఎగ్జామినేషన్ టెస్ట్ ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు నిర్వహించారు. దరిదాపు అంటే ఇంత పెద్ద మ్యాసివ్ ఎగ్జామ్ మన దేశంలో లేదు. ఇదే పెద్ద ఎగ్జామ్. 24 లక్షల మంది విద్యార్థులు అటెండ్ అయ్యేటటువంటి ఒక పెద్ద మ్యాసివ్ ఎగ్జామ్ ని నిర్వహించేటప్పుడు టెస్టింగ్ ఏజెన్సీ అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండే. బట్ నీట్ ఎగ్జామ్స్ ప్రారంభమైన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఈ నీట్ ఎగ్జామ్స్ పైన ఏదో ఒక అనుమానం, ఏదో ఒక ఆరోపణ జరుగుతూనే ఉన్నటువంటి సందర్భంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రతిసారి తన లోపాలను సరిచేసుకుంటూ ప్రికాషన్స్ తీసుకుంటూ ఎఫెక్టివ్ గా ఎగ్జామ్ నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది కదా. కానీ ఈసారి జరిగినటువంటి ఎగ్జామ్ లో మనం చాలా స్పష్టంగా 3 అంశాలు గమనించాం. ఒకటి ఏంటంటే పరీక్ష నిర్వహణ వైఫల్యం. ఇది చాలా స్పష్టంగా కనపడింది. అది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చేసింది. పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే పేపర్ లీకేజ్ అయిందనేటటువంటి అనుమానాలు బలపడే విధంగా కనపడటం, మనకి పేపర్ లీక్ అయిందనేటటువంటి ఆరోపణలు. ఇది రెండోది. మూడోది ర్యాంకుల కేటాయింపులో గందరగోళాన్ని సృష్టించింది. ఈ 3 ప్రధానమైనటువంటి ఆరోపణలతోటి వాళ్ళ నీట్ ఎగ్జామ్ పైన ప్రభుత్వాలు పోలేదండి. ప్రభుత్వాల యాక్షన్స్ కి రాలే. ఆందోళనకు గురైనటువంటి పిల్లలు, తల్లిదండ్రులు హైకోర్టుకి, ఢిల్లీ హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి వెళ్ళటం వల్లనే ఇవాళ ఇది ఇంత చర్చగా మారింది తప్ప ఏదో కేంద్ర ప్రభుత్వము ఇంకొకడో టెస్టింగ్ ఏజెన్సీ వాడు పేపర్ అవుట్ అయింది, పిల్లలు బాధపడుతున్నారని చేసినటువంటి మెజర్స్ కాదు, చర్యలు కాదనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా. అంటే ఆద్యంతము ప్రభుత్వాలు టెస్టింగ్ ఏజెన్సీ యొక్క నిర్లక్ష్యము చాలా స్పష్టమవుతుంది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఒకటి పేపర్ లీకేజ్ గురించి చెప్తాను. పేపర్ లీకేజ్ ఎక్కడ, ఎవరు చేశారు? పరశురామ్ రాయ్ లాంటి వాడు, తుషార్ భట్ లాంటి వాడు, అమిత్ ఆనంద్ లాంటి వాడు, వీళ్ళందరూ ఎవరు? అసలు వీళ్ళందరూ ఎవరంటే కోచింగ్ సెంటర్లు నడిపే వాళ్ళు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నడిపేటటువంటి వాళ్ళే ఈ పేపర్ లీకేజ్ చేశారు. పిల్లలకి అమ్మారు. ఓ దగ్గర 10 లక్షలకు అమ్మారు, ఓ దగ్గర 30 లక్షలకు అమ్మారు. 16 మంది గుజరాతీ పిల్లలకి ఈ పరశురామ్ రాయ్ అనేటోడు, తుషార్ భట్ అనేటోడు 10 లక్షల రూపాయలకి పేపర్ అమ్మినటువంటి ఆరోపణలు వస్తే తీగలాగితే డొంక కదిలినట్టుగా బీహార్ దాకా వెళితే అక్కడ అమిత్ ఆనంద్ గాడు 30 లక్షలకు పిల్లలందరినీ కూర్చోబెట్టి కోచింగ్ ఇస్తూ పేపర్ లీక్ అయిన పేపర్ తోటి వాడు 30 లక్షలకు అమ్మినట్లుగా మనకు ఆరోపణలు వచ్చాయి. ఇది ప్రధానమైనటువంటి అంశం. అయితే రెండోది ర్యాంకుల కేటాయింపులు ఎంత గందరగోళం చేశారండి. పరీక్ష నిర్వహణలో ఒక్కొక్క సెంటర్ లో పరీక్ష పెట్టడం లేట్ అయింది. పరీక్ష పెట్టడం లేట్ అయితే అదనపు సమయం కేటాయిస్తారా, అదనపు మార్కులు కేటాయిస్తారా? 1563 మంది విద్యార్థులకు పరీక్షా కాలం మించిపోయింది అని నిమిషానికి 4 మార్కులు కలిపారు. ఇది ఎక్కడన్నా ఉంటుందా? అసలు ఇది ఏ హేతుబద్ధత ప్రకారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చేసింది అనేది తెలియదు మనకి. 1563 మందికి మళ్ళీ ఎగ్జామ్ పెట్టారు అంటే ఏంటి అర్థం? మీరు తప్పు చేశారని ఒప్పుకున్నట్టే కదా. అది సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇస్తే, అంతే, సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటే, ఇంటర్ఫేర్ అయితే మీరు మళ్ళా ఎగ్జామ్ పెట్టారు, మళ్ళా ఫలితాలు విడుదల చేసినటువంటి ఆ 1563 మందిలో మళ్ళా రాసింది ఎంతమంది? 46% మెంబర్స్ రాశారు. ఇదొక గందరగోళం. అయితే రెండోది 67 మందికి ఫస్ట్ ర్యాంకులు కేటాయిస్తారండి. 720కి 720 మార్కులు వస్తాయా? అదే ఎట్లా, ఏ ప్రాతిపదికన వస్తాయి అనేటటువంటి ఆ ప్రశ్నకు అసలు వాళ్ళ దగ్గర ఆన్సరే లేదు అన్నటువంటి సందర్భం ఒకటైతే, ఒకే సెంటర్ లో ఒకే సిరీస్ లో ఉన్నటువంటి 8 మంది పిల్లలకి ఫస్ట్ ర్యాంకే. ఇది ఎంత ఏంది అసలు? అంటే ర్యాంకుల కేటాయింపులో కూడా టెస్టింగ్ ఏజెన్సీ ఒక గందరగోళానికి గురైపోయి 24 లక్షల మంది జీవితాలతో ఆటలాడుకున్నారు. ఇదే కాదండి, మీరు ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యము, టెస్టింగ్ ఏజెన్సీల యొక్క వైఫల్యం చూస్తే మే 5 నాడు జరిగిన నీట్ ఎగ్జామ్ 24 లక్షల మంది రాస్తే ఇంత గందరగోళం అయితే, జూన్ 19 నాడు అయినటువంటి నెట్ ఎగ్జామ్, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ 9 లక్షల మంది రాస్తే ఆ పేపర్ కూడా లీక్ అయింది. అంటే ఇంత లక్షలాది మంది రాస్తున్నటువంటి ఇట్లాంటి ఎంట్రన్స్ టెస్ట్లలో చాలా కీలకమైనటువంటి ఈ పరీక్షలు ఇట్లా లీక్ అవుతాయి. మీరు చూడండి, అకాడమిక్ పరీక్షలు లీక్ అవుతాయి, ఎంట్రన్స్ పరీక్షలు లీక్ అవుతాయి, ఉద్యోగాలకు రిక్రూట్మెంట్ చేసే పరీక్షలు లీక్ అవుతాయి, రాష్ట్రాల్లో లీక్ అవుతాయి, కేంద్రం పెట్టే జాతీయ పరీక్షలు కూడా లీక్ అవుతాయి. అంటే ఇదంతా ఏంటది?
దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు, యువత, నిరుద్యోగుల యొక్క స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారు అనేటటువంటి స్పృహ సోయి టెస్టింగ్ ఏజెన్సీకి ప్రభుత్వాలకు ఉండట్లేదా? మీరు చూడండి, ప్రభుత్వం దలుచుకుంటే పరీక్ష బ్రహ్మాండంగా పెట్టగలుగుతుందని చెప్పడానికి ఉదాహరణ ఏంటంటే, ఇటీవల 2 సార్లు ప్రిలిమ్స్ పెట్టడంలో వైఫల్యమైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మూడోసారి పరీక్ష నిర్వహణలో ఎలాంటి వివాదాలు లేకుండా పెట్టగలిగింది. ఎట్లా పెట్టగలిగింది? రెస్పాన్సిబిలిటీస్ ఫిక్సింగ్ చేశారండి. ఒక్కొక్క జిల్లాలో అడిషనల్ కలెక్టర్ కి బాధ్యత ఇచ్చి చాలా చాలా జాగ్రత్తలు తీసుకుంటే మూడోసారి గ్రూప్ 1 పరీక్ష తెలంగాణలో ఎలాంటి వివాదాలు లేకుండా నిర్వహించారు.